ఒకసారి కైకలూరు నుంచి కలిదిండి వెళ్ళాలి. ఇది 1997. బస్సులో వెళ్తారు. సాయంత్రం 6 గంటలకు బస్సు ఎక్కాలి. 5:45కే నేను బస్ స్టాప్ దగ్గరకు వచ్చాను. ఆ బస్ స్టాప్ దగ్గర నుంచొని ఉన్నాను. జనం చాలా ఉన్నారు. ఎవడైనా సరే కలిదిండి వెళ్ళేవాడని చెప్తున్నాడు. బస్సు గంట తర్వాతే ఉంటుంది మళ్ళీ. వీళ్ళందరూ కూడా 6 గంటల బస్సుకే ఎక్కుతారు. మనకు అసలు ఎక్కడానికి అవకాశం ఉంటుందా అని చిన్న ప్రార్థన చేసుకున్నా. ప్రభా ప్లీజ్ ప్రభా, నాకు బస్సులో ఎక్కడానికి ఎలాగైనా అవకాశం 7 గంటలకల్లా మీటింగ్కి వెళ్ళాలి ప్లీజ్ ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. ఈలోగా బస్సు వచ్చింది. బస్సు వచ్చితే నన్ను తోసి పడేశారు. వాళ్ళు ఎక్కేసి బస్సు వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు ఏం వస్తుంది? నాకు పెద్ద కోపం వస్తుంది. కోపం వచ్చి నేను చేసిన ప్రార్థన ఏమన్నా సరదాగా డ్రామా ఆడటానికి వెళ్తున్నానా? ఏమో పెళ్ళికి వెళ్తున్నాను నేను? ఎవరిదైనా పుట్టినరోజుకి వెళ్తున్నానా? నువ్వు మీటింగ్కి వెళ్ళమంటేనే కదా వెళ్తుంది, నీ వాక్యం చెప్పడానికే వెళ్తుంది. నేనేమన్నా కారు అడిగానా? నేనేమన్నా సీట్ అడిగానా? బస్సు ఎక్కనివయ్యా అని అడిగాను నేను. బస్సు కూడా ఎక్కనివ్వలే. ఏం దేవుడు నువ్వు? ఇదే మన ప్రార్థన. బాగుందా? చేశా. బాగుందో లేదు నాకు అనవసరం. ఇలాగే చేశా. ఏం దేవుడు నువ్వు? బస్సు కూడా ఎక్కనివ్వలే అని నేను అలా కళ్ళు మూసుకొని కరెంటు స్తంభం ఉంటుంది దాన్ని కానుకొని నాలో నేను మాట్లాడుకుంటా ఉన్నాను. ఎవడో నా ముందు ఇలా అంటున్నాడు. ఏంటి అన్న? సార్ కలిదిండి వెళ్తాను. ఆ మెట్టడారు ఉంది ఎక్కండి సార్ అన్నాడు. డ్రైవర్ పక్కన సీట్ ఇచ్చాడు మనకి. వెనకాలంతా వేరే వాళ్ళు ఎక్కారు. ఎక్కంగా నేనేమన్నా కారు అడిగానా? నేనేమన్నా సీట్ అడిగానా? ఇవన్నీ గుర్తొచ్చినాయి. మనకు కోపం వస్తే ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన ఆపేస్తాం. మీలో చాలామందికి దేవుడి మీద కోపం వస్తే చేసే మొట్టమొదటి పని చర్చికి రావడం ఆపేస్తారు. మనకు కూడా కోపం వచ్చింది, ప్రార్థన చేయడం మానేశాను. దేవుడు మంచోడు ఏం చేశాడంటే వీడు చాలా టెన్షన్లో ఉన్నాడు, నిద్ర ఇచ్చేశాడు. నిద్ర చాలా మంచిది, టెన్షన్ అంతా పోతుంది. పడుకుని నిద్రపోయాను. కొద్దిసేపటికి కొంచెం చెమట పట్టింది. టక్కుమని లేశాను. కారు ఆగుంది, మెట్రోడార్ ఆగుంది. సార్ కలిదిండి వచ్చిందని. కంగారు పడకండి సార్, ఏదో బస్సు ఆగినే అందుకే ఆగామన్నాడు. అంటే టైం అయిపోతుంది సార్ అని మెట్రోడార్ దిగి అలాగా 2 లారీలు ఉన్నాయి, 2-3 బస్సులు ఉన్నాయి. ముందు సన్న రోడ్డు. నేను నడుచుకుంటూ ముందుకెళ్తే నేను చూసిన సన్నివేశం చూడంగానే ఒక్కసారి గుండె జారిపోయి భయం వేసి కళ్ళం నీళ్ళు వచ్చాయి. అనంటే నేను ఏ బస్సు అయితే ఎక్కుదాం అనుకున్నానో అది కాలంలో పడిపోయి ఉంది. 12 మంది చచ్చారు. అప్పుడు అర్థమైంది దేవుడు నన్ను ఎందుకు ఎక్కనేలేదు ఆ బస్సు. దాగి ఉన్న కష్టాలలో దాగి ఉన్న కాపుదల ఉంటుంది. దాగి ఉన్న కాపుదల.